వాళ్ళ అమ్మ ఏ పని అయితే చేస్తుందో వాళ్ళ అమ్మతో పాటు ఆ పిల్ల కూడా వెళ్ళిపోయిందండి. అదే వ్యభిచారంలోకి వెళ్ళిపోయింది. ఏం చేస్తుంది ఇంకా? కుటుంబం అంతా పరిస్థితి ఎలా ఉంది తెలుసా? ఆ ఇద్దరు ఆడబిడ్డల్ని కూడా వచ్చినటువంటి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళుతున్న వాడు వీళ్ళని కూడా కోరుకుంటుంటే వాళ్ళని కూడా పంపించవలసే పరిస్థితికి వచ్చి కడుపుకి అన్నం తెచ్చుకుంటారు వాళ్ళందరూ. వారి కుటుంబం సమాజంలో వారు ఎలా కనిపిస్తారంటే నిజంగాను ఏం బ్రతుకులరా ఇవి అనిపిస్తుంటుంది. ఒక్క తాగుబోతుడు వల్ల ఒక కుటుంబంలో పిల్లల జీవితాలు ప్రథమం అయిపోయి, భార్య జీవితం నాశనం అయిపోయింది, కుటుంబం అంతా పాడైపోయింది. నిజంగాను ఎంతమంది గుండెల్లో ఆ వేదన ఉంటుందండి నిజంగాను. ఎందుకంటే తాగుతున్నప్పుడు పరిస్థితులను బట్టి తెలియవు. ఈ సొసైటీలో మనం బ్రతుకుతున్నాడు, మన విలువలు పోగడేస్తుంది అది. ఒకవేళ క్రీస్తు యొక్క రాకడ విషయంలో ఆ మత్తులో ఉండిపోయి ఎంతో మంది జీవితాలు పాడు చేసుకుంటారు. ఆ మత్తులోంచి బయటికి రా, నీ లైఫ్ ఏంటో నీకు అర్థమవుతుంది, నీ జీవితం ఏంటో అర్థమవుతుంది. తాగుతుంటే సొసైటీలో మనకు గౌరవం ఉండదు, ఎవరు మర్యాద ఎవరు, ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు తక్కువగా చూస్తారు మనల్ని, ఎవరు మనకి గౌరవం ఇవ్వరు, పిల్లల్ని సరిగా చూడరు, మనకి సరైన విలువలు కలిగిన మాటలు మాట్లాడరు. తాగుపోతు ఫ్యామిలీ అనేటప్పటికీ ఒక పక్కకు తీసేస్తారండి మొత్తం అంతా. ఆ మాటలన్నీ ఎలాంటి ఈ విషయాలన్నీ అంటే చాలా భయంకరమైనటువంటి విషయాలు. కాబట్టి మత్తులోను తిండికి అలవాటు పడే పరిస్థితులు. ఇంకొక మాట చెప్తున్నాను, జాగ్రత్త చూడండి, ముగించేస్తాను. మార్కు సువార్త చూడండి 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం దగ్గర నుంచి జాగ్రత్తగా చూడండి. చూడండి, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు గారు సిలువకు అప్పగింపబడుతున్నటువంటి రాత్రిది. ఆయన గెత్సెమనే తోటకు పొద్దున్న నుంచి సువార్త ప్రకటించుకున్నాడు. చాలా అలసిపోయి తండ్రి చిత్తం నెరవేర్చవలసినటువంటి సమయం దగ్గర పడిపోయింది. కొన్ని క్షణాల్లో ఆయన ఆ సైనికుల చేతికి అప్పగింపబడి సిలువ మరణానికి వెళ్ళే సమయం దగ్గర పడిపోయింది. అలా దగ్గర పడుతున్నప్పుడు గెత్సెమనే తోటకు వెళ్ళిపోయారట. గెత్సెమనే తోటకు వెళ్ళిపోయి ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత చూడండి ఏం జరుగుతుంది అక్కడ. వారు గెత్సెమనే అనబడిన చోటునికి వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండిడని తన శిష్యులతో చెప్పాను. నిజంగానండి, వాళ్ళకి ఆ గెత్సెమనే తోటకు రాకముందే ఆ రోజు జరిగింది ఏంటంటే ప్రభు రాత్రి భోజనం జరిగింది వాళ్ళకి. ఆ రోజు ఆయన చేసిన పని ఏంటో తెలుసా? అందరు కాళ్ళు కడిగాడండి. ఆ రోజు యేసుక్రీస్తు గారు అందరు కాళ్ళు కడిగారు. 12 మంది శిష్యుల్లో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కడు కాళ్ళు కడుక్కుంటూ వచ్చాడు. ఇస్కరియోతు యోధా కూడా తన ముందు కూర్చున్నప్పుడు ఆయన అప్పగించేస్తున్న వాడైనప్పటికీ కూడా ఆ కాళ్ళు తీసుకుని కడిగాడంటండి యేసుక్రీస్తు గారు. ఆ 12 మంది శిష్యులు కాళ్ళు కడిగి చెబుతున్నట్ట, రే ఇదిగో మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో నేను నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను కనుక ఆ తండ్రి చిత్తంలో నేను ఆ జీవితాన్ని ఈ భూమి మీద ముగించుకుని మీ అందరికీ రక్షణ కారకుడిగా నేను నిలబడకపోతున్నాను. కాబట్టి ఇదిగో నేను పాపుల చేతికి అప్పగింపబడి సిలువ మరణం పొందే స్థితికి నేను వెళ్ళిపోతాను. కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకుని ఈ పరిస్థితుల్లో మీరు అందరూ కూడా తండ్రిని దగ్గరికి వెళ్ళి మీరు బలాన్ని పుంజుకుని నాకు ఏ చిత్తమైతే దేవుడు ఇచ్చాడో ఆ చిత్తాన్ని భుజాల మీద పెట్టుకోవడానికి మీరు సిద్ధపడండి రా అని తీసుకొస్తే నిజంగా యేసుక్రీస్తు గారు కూడా 3.5 సంవత్సరాలు తిరిగారండి. 3.5 సంవత్సరాలు తిరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ఏ ప్రేమానురాగాలు పొంచాడో అవన్నీ పొందుకున్న వారు వీళ్ళు. యేసుక్రీస్తు గారు ఎంత గొప్పవాడో కంటి ద్వారా చూసిన వారు వీళ్ళు. 5,000 మందికి భోజనాలు పెట్టినప్పుడు ఆయన గొప్ప యొక్క శక్తిని ఏంటో చూశారు. సముద్రాన్ని నిమ్మలపరిచిన ఆయన శక్తిని చూశారు. ఆయన కూడా తిరుగుతున్నప్పుడు ఆయన ప్రేమానురాగాలు ఎంతగానో చూసినటువంటి వ్యక్తులండి వీళ్ళందరూ. యేసుక్రీస్తు గారు వాళ్ళతో పాటు తిరిగి ఇంత చక్కగా స్నేహభావంతో ఒక తండ్రిలా తల్లిలాగా వాళ్ళందరినీ ప్రేమతో చూసినటువంటి క్రీస్తు చనిపోవడానికి సిద్ధమైపో పరిస్థితుల్లో చంపేయడానికి ఆయన తీసుకువెళ్ళిపోతారని ఆ మాటలు చెబితే శిష్యుల పరిస్థితులు ఎలా ఉండాలి చెప్పండి ఒకసారి. ఏమా నన్ను ఈ రాత్రి సిలువ వేసేపోతున్నారా? 3.5 సంవత్సరాలు నాతో పాటు తిరిగి ఎంతో మనం అందరం కలిసి తిరిగాం కదా. ఇప్పుడు కలిసి తిరిగినటువంటి నన్నే ఇలా సిలువ వేసేపోతున్నారు అంటే ఎలా ఉంటుంది చెప్పండి వాళ్ళకి. ఏమ్మా ఇప్పుడు ఒకవేళ మీ చుట్టాలు ఎవరన్నా ఉన్నారు, చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఒక 3 రోజులు 4 రోజులు మీ దగ్గర ఉండి వెళ్ళిపోతాను అనుకోండి, మీకు ఎలాగుంటుంది? బాధ వస్తుందా లేదా? ఉండొచ్చు కదా, 2 రోజులు వెళ్ళిపోతున్నా అదొకలా ఉంది ఏదో మాట్లాడుతుంటారు, అవునే కదా. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో మామూలుది కాదు. ఇక్కడ యేసుక్రీస్తు గారిని చంపేస్తారనుకుని శిష్యులతో చెప్పారు. శిష్యులకు చూపించినటువంటి ప్రేమ సామాన్యమైనది కాదు. యేసుక్రీస్తు గారిని సిలువకు అప్పగిస్తారనుకున్న ఆ సమయంలోనట ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతే చేస్తున్న పని ఏంటో తెలుసా? పేతురును యాకోబును యోహానును వెంట పెట్టుకుని పోయి మిగిలిన విభ్రాంతి నొందుచు
పొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణం మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరెక్కడ ఉండి మెలకుగా ఉండిడని వారితో చెప్పి కొంత దూరం పోయి నేల మీద పడి సాధ్యమైతే ఈ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించచ్చు. నాయనా తండ్రి, నీకు సమస్తమును సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టం ప్రకారము కాదు, నీ చిత్తమే కానిమ్మని అనెను. మరలా ఆయన ప్రార్థన అంతా చేసి కన్నీళ్ళు కార్చి చెమటం కూడా రక్తంగా కార్చి నిజంగా అంత వేదన పడిపోతున్న పరిస్థితుల్లో శిష్యుల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందంటే తెలిసిండి, వాళ్ళందరూ ఏం చేశారట? మీకులాగే పడుకుని పోతున్నారట. మీరు చాలామంది పడుకున్నారు కదా, అలాగే పడుకున్నారట. యేసుక్రీస్తు గారు కూడా 3.5 సంవత్సరాలు తిరిగారు. ఆయన చేసిన అద్భుతాలు చూశారు, ఆయన చేసిన ఎన్నో మేలులు చూశారు, ఆయన ప్రేమానురాగాలు చూశారు. ఆయన ఎవరో వీళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు ఆ క్రీస్తునే ఇంత దారుణమైనటువంటి శిక్షలోనికి తీసుకువెళ్ళి ఆయన చిత్రహింసలు గురి చేసి చంపేస్తారనే విషయం చెబితే వీళ్ళు ఏం చేస్తారని తెలిసారే, నన్ను చంపేయడానికి తీసుకువెళ్ళిపోతారు, కొన్ని క్షణాల్లో ప్రార్థన చేయండి అని అడిగితే పడుకుని పోరేంటండి. ఎవరికి వాళ్ళ ఎంత బాధాకరం. అవునే కదండి, చెప్పండి. అవునే కదా, చెప్పండి. పడుకున్న వాళ్ళు చెప్పండి. అవునా? బాధాకరమ కదా. అయ్యో అదేంటండి, ఆ దౌర్భాగ్యులు ఎలా చేశారంటే మరి నిన్నేమనాలే, దాని చెప్తే నువ్వు పడుకుని పోతుంటేనే. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే నిజంగా అక్కడికి వెళ్ళి దేవుడి దగ్గర మాట్లాడుతున్నప్పుడు, తండ్రి దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఏడ్చాడంటండి. ఆయన ఏడ్చాడట. ఆ కన్నీళ్ళు తుడుచుకుంటానే దగ్గరికి వచ్చేటట, శిష్యుల దగ్గరికి వెళ్ళాడట. నా శిష్యులు కూడా నా మీద ప్రేమతోటి వీళ్ళ ప్రార్థన చేస్తారు లేదనేటప్పటికి పడుకుని ఉన్నారంటే నిజంగా బాధ అనిపించిందట మొత్తం అంతా. ఆయన వచ్చి మాట్లాడుతున్నాడట. ఏమంటాడో తెలుసా? మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియైన నువ్వు మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశింపకుండినట్లు మెలకువగా ప్రార్థన చేయడి అని ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పాను. చూసారా ఏమని చెప్తున్నాడు పేతురు? నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు కదా చాలాసార్లు. నువ్వు ఒక్క గంట నా గురించి ప్రార్థన చేయలేవా పేతురు? నువ్వు నా గురించి 3.5 సంవత్సరాలు నీకున్నటువంటి బోటుని వలల్ని అన్నీ విడిచిపెట్టుకుని నా గురించి వచ్చావు కదా. నువ్వే నా ప్రాణం అన్నావు కదా, నువ్వే నా ప్రాణం అనుకుని నీ గురించి నా ప్రాణమైన ఇస్తానని చెప్పావు. ఖడ్గం నీ దగ్గరికి రావాలంటే నిన్ను దాటుకుని నన్ను దాటుకుని నీ దగ్గరికి రావాలని చెప్పావు. నిన్ను ఎవరైనా పట్టుకోవాలంటే ముందు నన్ను పట్టుకుని నిన్ను హింసించాలని చెప్పు. ఇన్ని మాటలు చెప్పావు కదా పేతురు, ఒక గంట నా గురించి ప్రార్థన చేయలేవా నువ్వు అని అడిగాడంటండి. ఒక గంట ప్రార్థన చేయలేవా? ఈరోజు దేవుడు ఈ మాటతో నిన్ను నన్ను ఏమడుగుతాడు సార్? ఒక గంట వాక్యం వెళ్ళలేవా నువ్వు దేవుడి కొరకు? ఒక గంట వాక్యం వెళ్ళలేవా? ఇప్పుడు చెబుతున్నటువంటి ఈ మాటలు చూడండి. ఒక గడి అయినా నా గురించి ప్రార్థన చేయవా? ఒక గడి అయిన ప్రార్థన. ఎందుకు ఈ విషయం చెప్తున్నాయి తెలుసా? నిద్ర దేవుడి దగ్గర నుంచి మనిషిని దూరం చేస్తుంది. నీకు తెలియదు ఆ విషయం. నువ్వు ఎంత పాపంలోనికి వెళ్ళిపోవడానికి, బయట ఉంటున్నటువంటి పాపంలోనైనా నువ్వు బయటపడడానికి అవకాశం ఉంటుందేమో, కానీ నిద్రలోనికి వెళ్ళిన వాడి జీవితం బాగు చేయడం అంటూ కుదరదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నిద్రలోనికి వెళ్ళిపోతే నీకు మాటలు అర్థం కాదు. ఒక తాగుబోతుని కూర్చోబెట్టుకునే చెప్పచ్చు, ఎందుకంటే తాగుతున్న మొత్తం ఉంటుంది, కానీ మాటలు వాడి చెవుల్లోనికి వెళ్తూ ఉంటుంటాయి, కనీసం వాడికి గుచ్చుకుంటుంటుంది. ఒక వ్యభిచారం చేసిన వాడికైనా బోధన వాడికి చెప్పి మార్చవచ్చు. వాడికి ఒక తిండికి అలవాటు పడిపోయిన వాడిన ఆ తిండిలో నుంచి వాడికి బయటకు వచ్చి చెప్పించడానికి వాడికి మాటలనే చెబితే వాడికి అర్థమవుతుంది. ఎంత దుర్మార్గుడికైనా వాడికి బోధలు చెప్పి వినిపించవచ్చు, వాడిని మార్చడానికి అవకాశం ఉంటుంది. కానీ చెబుతున్నాను, వాక్యం వినడానికి వచ్చి పడుకుంటున్న వాడిని మార్చడం అనేది జరగదు. ఎందుకో తెలుసా? వాడి మాటలు చెవుల్లోనికి వెళ్ళనివ్వకుండా పడుకుని పోతాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? శరీరాన్ని నలగొట్టుకోవడం, పరలోకానికి వెళ్ళాలంటే శరీరాన్ని నలగొట్టుకోవాలి. పరలోకానికి వెళ్ళాలంటే శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఆకలి వేస్తున్నా చంపుకోవాలి, లోకంలో సంతోషం కావాలనుకున్నా చంపుకోవాలి. చివరికి నువ్వు నిద్ర గురించి ఒకవేళ మత్తులో వెళ్ళిపోతున్నా ఆ నిద్ర మానుకుని దేవుడి గురించి జాగారం చేయాలి. ఎన్నో దేవుడి గురించి కష్టపడుతూ ఉండాలండి. రాత్రి అనక పగలనక సమయం అనక అసమయం అనక క్రీస్తు మాటల్ని గుండెల్లో పెట్టుకుని అనేకమైన ప్రాంతాలు చెప్పడానికి శిష్యులు ఎంతో మంది బయలుదేరారు. వాళ్ళందరూ ఒక పౌలు సమయం అనక అసమయం అనక నిద్ర లేకుండానే పగలంతా సువార్త చేసేవాడు. రాత్రులు పని చేసుకుంటూ కష్టం తెచ్చుకుని బ్రతికేవాడండి. నిజంగా నిద్రలు ఉండే కాదు. వాళ్ళ కంటికి నిద్ర, ఒంటికి సుఖం కానీ కడుపుకి తిండి లేకుండా బ్రతికేవారండి. పరలోకం పోవడానికి దేహాలు నలగొట్టుకున్నారు వాళ్ళందరూ కూడాను.
దేహాన్ని నలగొట్టుకున్నారు. ఇంతగా మీకు ఎందుకు వివరించి చెబుతున్నాను తెలుసా? ఈ వివరించేటువంటి విధానంలో మీ బ్రతుకుల్లో మీరు నిలబడవలసినటువంటి విషయం కానీ మీరు అర్థం చేసుకోకపోతే, ఒక రోజు మీ జీవితం ముగిసిపోతే ఆరిని అగ్నికి ఆహుతి అయిపోవాలి. అక్కడి నుంచి ప్రభువా తప్పు అయిపోయింది, మరలానని ఈ భూమి మీదకి పంపించి నేను నా బాగా మారి ఈ జీవితాన్ని సరిదిద్దుకుంటామంటే మరలా నిన్ను బయటకు తీసుకొచ్చి బ్రతకమని చెప్పడం. ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. నీకు టీవీల ద్వారా వినిపించడము, లేదంటే వాక్యం ద్వారా వినిపించడము, లేదంటే ఏదో ఒక ద్వారా ఏదో వ్యక్తి ద్వారా నీకు వాక్యం వినిపించి నిన్ను మార్చాలనుకునే తాపత్రయంతో, నేను మార్చాలని అనుక్షణం తాపత్రయంతో నీకు వినిపిస్తానంటాడు. నువ్వు గుర్తించుకోవాలి, అది గుర్తించుకుని బ్రతుకు మార్చుకోవాలి. కానీ మార్చుకునే తపన కానీ లేకపోతే చెబుతున్నాను, ఈ భూమి మీద ఉన్నంత వరకు దేవుడు నీకు ఎన్ని ప్రయత్నాలు చేసి చెప్తాడో అంత ప్రయత్నాలు చేసి నువ్వు చెప్పినా నువ్వు మారకపోతే, కఠినమైపోయినటువంటి పరిస్థితుల్లోనే నువ్వు కానీ నరకానికి వెళ్ళిపోతే, నువ్వు ఏడ్చే ఏడుపులు మాత్రం పెడచెవిని పెట్టి దేవుడు కనీసం నీ వైపు ఒక్కసారి కూడా చూడడం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నరకం అంటే సామాన్యమైంది కాదు. అది నరకం అంటేనే పరిశుద్ధ గ్రంథంలో పరలోకం గురించి ఎంతో గొప్పగా వివరణ ఉంది. కానీ నరకం గురించి మాత్రం 66 పుస్తకాల్లో వివరణ లేదు. ఎందుకో తెలుసా? వివరించలేనంత బాధట నరకం అంటే, వివరించలేనంత బాధ. నరకం గురించి మీకు ఒక విషయాన్ని చెప్పనా? నరకం గురించి మీకు ఒక మాట చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు మీరు వినలేనటువంటి ఆ మాట, ఆశ్చర్యకరమైన మాట ఏంటో తెలుసా? నరకంలో ఏముంటుంది? ఏముంటుంది నరకంలో? ఏసీ పెట్టి ఒక మంచి డబల్ కట్ వేసి ఉంటుందా? ఏముంటుంది? ఆరిన అగ్ని ఉంటుంది. అవునా కదా? ఆరిన అగ్ని. అగ్గితో మనం ఏం చేసుకుంటాం? వంటలు చేసుకుంటాం. అవునా? టీ పెట్టుకుంటాం, భోజనాలు వండుకుంటాం. ఎవడన్నా నచ్చకపోతే తగలెట్టేస్తాం, మనకే నచ్చకపోతే తగలెట్టేసుకుంటాం. అంతే కదా? ఎవడన్నా నచ్చలేదు అనుకో అలాగే ఎట్టేస్తాం, ఇంకా అయిపోయింది. ఇంకా ఒకవేళ మన బ్రతుకే మనకు నచ్చలేదు అనుకోండి, మనం తగలెట్టేసుకుంటాం. చూడండి, ఈ మంటతోడు అన్నాలు వండుకుంటాము, మన దేహాన్ని కూడా కాల్చేసుకుంటాము. ఎలాంటి దానితోటైనా మనం కాల్చేస్తాం. అవునే కదా? ఇప్పుడు ఈ మంటల్లో కాలిపోతున్నటువంటి మనం కాలిపోతున్నాం అనుకోండి, మంటలతోటి నిప్పుతోటి కాలిపోతున్నామా? ఇప్పుడు కాలిపోతున్నటువంటి ఈ మంటల్లో మనం కానీ చచ్చిపోయిన లోపల నుంచి ఏం పోతుంది బయటికి? ఆత్మ వెళ్ళిపోతుంది లేదా? మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నరకం అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు ఈ మంటలు ఏవైతే వంటలు వండుకుని మన దేహాలు కాల్చుతున్నామో, ఈ దేహంలో కాలే మంట ఏదైతే ఉందో అది ఆత్మని కాల్చలేకపోయింది. అది ఆత్మని కాల్చలేకపోయింది. ఇప్పుడు ఆత్మను కాల్చలేకపోయినటువంటి ఈ మంట ఏదైతే అగ్ని ఉంటుందో అది ఈ భూమి మీద ఉంటున్నటువంటి అగ్ని కాదు. అది నరకంలోను అది ఏ అగ్ని తెలుసా? నీ ఆత్మని కాల్చే అగ్ని. అది ఎవ్వడ కంటికి ఇప్పుడు వచ్చి తెలదది, ఎవ్వడ కంటికి కనబడలేదు, ఊహకు అందనిది. అది ఎలాంటిది తెలుసా? ఈ మంటతో నీ దేహం అన్న కాల్చున్నా కానీ నీ ఆత్మని కాల్చలేవు. కానీ ఈ ఆత్మను కూడా కాల్చేసేటువంటి మంట పరలోకంలో ఉన్నటువంటి దేవుడు నిర్ణయించి నరకాన్ని ఏర్పాటు చేసాడట. అందులోకి వెళ్ళకూడదని ఎందుకు చెప్పాడు తెలుసా? కుమారుణ్ణే ఈ భూమి మీదకు పంపించి రక్షించమన్నాడంటే అది సామాన్యమైన శిక్ష మాత్రం కాదు, అది ఆత్మనే కాల్చే మంటట. అది మానవుడు ఎవడో చూడలేదు భూమి మీద. అలాంటి దారుణమైన నరకం ఉంది. ఆ నరకంలో నుంచి నువ్వు తప్పింపబడి నిత్య జీవాన్ని నువ్వు పొందుకోవాలనుకునే నీకు ఇన్ని బోధలు ఎందుకు చెబుతున్నామంటే, పరలోకం ఉన్నటువంటి దేవుడు అన్ని వైభోగాలు విడిచిపెట్టి తన కుమారుడే ఈ భూమి మీదకి వచ్చాడంటే నువ్వు అగ్నిలోనికి ఆహుతి అయిపోవాలనుకుని కోరుకోన్నాడు ఆయన. అగ్నిలోనికి కాలిపోకూడదు, నువ్వు నిత్యము ఏడవకూడదు, ఆ బాధను అనుభవించకూడదు అనుకునే ఈ భూమి మీదకి వచ్చేసాడు ఆయన నిన్ను రక్షించి పరలోకం నీకు ఇవ్వాలనుకుని, పరలోకం నీకు ఇవ్వాలని. అలా పరలోకాన్ని ఇవ్వాలనుకుని వచ్చినటువంటి క్రీస్తు ఈ చెబుతున్నటువంటి మాటలు ఎవడైతే విని ఆయన దేహాన్ని ఎలాగైతే నలగొట్టుకున్నాడో మన దేహాన్ని కూడా నలగొట్టుకుని ఈ భూమి మీద ఆశలు చంపుకుని ఎవడైతే ఆయన గురించి బ్రతుకుతారో అలా బ్రతుకుతున్న వాడికి నిత్య జీవం ఖచ్చితంగా వస్తుందని నిజంగాను. అలా బ్రతుకుతున్న వాడికి నిత్య జీవం వస్తుంది. అలా నిత్య జీవాన్ని మీరు పొందుకోవాలంటే మీ దేహాలు నలగొట్టుకోండి. ఆకలేసినా దేవుడి పని గురించి పోరాడండి. నిద్ర వస్తున్నా దేవుడి మాటలు వినడానికి ఇష్టపడండి. ఏ విషయంలోనైనా దేవుడి గురించి మీరు కళ్ళు ఖచ్చితంగా దేవుడి మాటలు ఎప్పుడు వస్తాయని అలాగే వాక్యాన్ని చదువుతూ ఉండాలి. మీ చెవులు దేవుడి మాటలు ఎప్పుడు వినబడతాయి అనుకుని దాని వైపే చూడాలి. ఏదో ఒక రోజు ఈ జీవితం ముగిసిపోతుంది, అప్పుడు నిత్య జీవాన్ని మనం సంపాదించుకోవచ్చు. అలాంటి జీవితం గురించి చెబుతున్నాడు. ఇంకా కుటుంబాలు కుటుంబాలు కుటుంబాలు, నేను నా పిల్లలు నా కుటుంబాలు అన్నారు అనుకోండి, ఆ కుటుంబాలు ఈ మధ్యన ఉన్నటువంటి మనుషుల ప్రేమలు ఎలాంటివో తెలుసా? నిజంగా చెబుతున్నానండి, ఆ ప్రేమలు ఎలాంటిదో చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, చివరిగా మాట చూడండి.
అపోస్తులైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, మనలో ఉన్నటువంటి బంధాలు, నా కుటుంబం ఏంటి, నా పిల్లలేంటి, నా భార్య, నా భర్త అనుకుంటూ మాట్లాడుతున్నామే, ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధాలన్నిటి గురించి నువ్వు ఏదో తాపత్రయపడుతూ ఇవంతా నా కుటుంబం గురించే పోరాటం అంటున్నావే, దాని గురించి చెబుతున్నటువంటి మాట చూడండి. ముగిస్తున్నాను చివరికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం దగ్గర నుంచి జాగ్రత్తగా చూడండి. చూడండి అమ్మ, ప్రతి ఒక్కరూ చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక. చూడండి ఏమని, కాలం ఏమున్నదట? సంకుచితం అంటే చాలా తక్కువగా ఉన్నదట. చూసారా సహోదరులారా, సమయం అనేది చాలా తక్కువగా ఉన్నది కనుక మీరు ఏం చేస్తారంటే, ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా, అంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు మీ భార్యల్ని వదిలేశారు కనుక, అలాగని ఆయన వచ్చి బోధ చెప్పాడండి, మా ఆవిడని వదిలేసామండి, నన్ను రానవరు. ఇంకా ఇక్కడ అలా చెప్పడం లేదు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడంటే, మరి డైలాగులు, భారీ డైలాగులు చెప్తాం కదా మనం. ఏమని? ఆవిడ నా ప్రాణం అండి, మా ఆవిడ ఏంటనే, మా ఆయన నా ప్రాణం, నేను ఆవిడ కోసమే పుట్టినా, ఆవిడ నా కోసమే పుట్టింది, ఈ డైలాగులు వేస్తాం కదా. కాబట్టి మా ఆవిడ ఏం చేస్తుంది అనుకునే ఆలోచనతోటి, నా భర్త ఏం చేస్తుంది అనుకునే ఆలోచనతోటి మీరు లోకాన్ని మైమర్చిపోయి ఉండిపోతారా? నా బాధ్యతని, నా పనిని మైమర్చిపోయి, నా పనిని ఎవరో మర్చిపోవద్దు, నా పనిని మర్చిపోయే పరిస్థితి వస్తుంది కనుక ఇదిగో భార్యలు కలిగిన వారు సర్వస్వం నా భార్య అనుకున్నట్టుగా ఉండొద్దు. ఎందుకు అంటున్నాడు అన్నది చివరిలో చెప్తాను చూడండి. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగాను ఏడుస్తున్నారు అనుకోండి, ఎప్పుడు చూసినా ఈ ఏడుపు కొట్టి జీవితమేనండి నాది, ఏ రోజు సంతోషం లేదని అనవద్దు. ఒకరోజు ఏడుపు ఉంటుంది, ఒకరోజు సంతోషం ఉంటుంది. ఏడుపు సంతోషం అంటే మనం ఏమంటాం, ఈ జీవితానికి ఇంక ఏడిపోయినండి, ఎప్పుడు మరి సుఖం, సావు రావాలండి, ఇంకా సావు వస్తే ఏడుపు కదా, అక్కడ ఇంకా ఏడిపే ఏడుపు. నీకు ఏడుస్తూనే ఉండాలి. ఏడ్చుట ఇటు యాపిల్ల పండు కొరకం అంటేనే మీ పళ్ళే. అక్కడ ఉన్న పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది. ఇప్పుడు ఏడుపు కొట్టే అనుకునేటువంటి ఏడ్చే పరిస్థితి వస్తే ఏడ్చేవారు ఎవడైనా ఉంటే ఏడవనట్టును సంతోషపడేవారు ఎవరైనా ఉంటే చెబుతున్నాడు, ప్రతిరోజు ఇదే ఆనందం సంతోషం ఉంటుంది అనుకో. ఏదో ఒక రోజు కన్నీళ్ళు పెట్టవలసిన రోజు వస్తుంది నీ దగ్గరికి. ఏడ్చేవాడు ఏడ్చే బతుకని అనుకోవద్దు, నవ్వేవాడు సంతోషపడేవాడు సంతోషమే ప్రతిరోజు ఉంటుందని అనుకోవద్దు. కొనివాడు తాను కొనినది తమది కానట్టుగానే ఉండు. చూసారా, కొనేవాడు తమది కానట్టుగానే ఉండాలి. ఎందుకని? నువ్వు ఏదో పొలం కొనాలనుకుని ఎన్నో కష్టపడి ఆ పొలం కొంటావు, బాగానే ఉంది. నువ్వు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఒక అడుగు ఎవరో తీసేసుకున్నారని అడుగు గురించి కోట్లు మెట్లెక్కి ఎన్నెన్నో గొడవలు ఆడిసి ఆ అడుగు ఆ స్థలం రప్పించుకునేంత వరకు పోరాటం చేస్తావు. నేను చెప్తున్నాను, అక్కడ ఆ పొలంలో అక్కడే ఉంటుంది, నువ్వు కొలిచినటువంటి ఆ ఇల్లు స్థలం అడుగు అక్కడే ఉంటుంది, దాన్ని పొందినటువంటి నువ్వు మాత్రం కొన్ని రోజులు బయటకు పోతావు. పొలాలన్నీ అక్కడ ఉంటాయి, అవునే కదా. ఎంతమంది ఎన్ని పొలాలు కొనుక్కోలేదండి, ఉన్నారా? పొలం ఉందే, పొలం కొన్నా మనిషి లేడు, మారుతాడు యజమాని. నువ్వు కాబట్టి ఇంకోటి వస్తాడు, మీ కొడుకు వస్తాడు, ఆడు మనం వస్తాడు. తర్వాత కొన్న వాళ్ళు అందరూ వెళ్తారు, కొన్న పొలం మాత్రం అక్కడే ఉంటుంది, అవునే కదా. మన ఇంట్లో ఎంతమంది ఉండి ఉంటారు, మారేరు అందరం అలాగే. ఇప్పుడు అంటున్నాడు, కొన్నది తమకు కానట్టుగా బ్రతకండి మీరు అందరూ. తర్వాత ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవింపకుండినట్లు ఉండవలను. యాలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది అని చెప్తున్నాడు. అంటే ఏమని చెప్తున్నాడు ఇక్కడ మాట్లాడుతుంటే, ఈ లోకపు నటన గతించుచున్నది కనుక మీరందరూ ఎలాగుండాలంటే భార్యలు కలిగిన వారు భార్య లేనట్టుగా, ఏడ్చేవారు ఏడవనట్టుగా, సంతోషించేవారు సంతోషించినట్టుగా, కొన్నవారు తమది కానట్టుగా లోకాన్ని అమితంగా ప్రేమించవద్దు ఎవరు కూడా. ఎందుకంటే ఈ లోకము నటన గతించే రోజు వస్తుంది అన్నాడు. ఈ లోకం అంతా ఏంటంటే తెలుసా? ఏంటట? నటన అంటున్నాడు. లోకమంతా నటన. లోకమంతా నటన అంటే అర్థమే అవలేదు కదా మీకు చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. నటన అంటే ఎలాగుంటుందంటే, మీ కుటుంబాలు ఉన్నాయి కదా, మీరు నా కుటుంబం ఏంటి, నా పిల్లలు ఏంటి, నా బంధువులని స్నేహితులు అంటున్నారు కదా, మీ కుటుంబాల్లో ఉంటున్నటువంటి పరిస్థితి నటనో ఒరిజినల్ మీకు అర్థమైపోతుంది. జాగ్రత్తగా చూడండి. భార్యని అడగండి ఒకసారి, మీ యొక్క భర్త అంటే నీకు ఎందుకు ఇష్టం అమ్మా అని. లేదంటే భర్తను అడగండి ఫస్ట్, మీ భార్య అంటే నీకు ఎందుకు ఇష్టమని. ఆ వ్యక్తి చెబుతాడనమాట,
వయసు వచ్చిందని కనుక నాకు ప్రతిదీ చేసి పెడుతుంది కనుక అన్ని విషయాల్లోనూ నా భార్య అంటే నాకు ఇష్టం. వండి పెట్టకుండా పక్కన కూర్చోండి ఒక వారం రోజులు. ప్రేమ అన్నారు, నువ్వంటే ప్రేమ అన్నావు కదా, నువ్వే వండుకుంది నేను అన్న ఒకరోజు. చేతిలో ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా, ఇసిరేస్తారు ఏదో ఒకటి, ఊరుకుంటారా? అబ్బాయి మా ఆవిడంటే స్వయంగా మేము స్వచ్ఛందంగానే ప్రేమతోటి, స్వచ్ఛమైన ప్రేమతోటే చేసుకున్నామని వారం రోజులు నువ్వు ఖాళీగా ఉంటూ ఊరుకోరు. ఎందుకని అన్ని చేసి పెట్టాలి. ఒక్కొక్కసారి భార్య విసిపోయిపోతుంది, నేను పని మనిషిని అనుకున్నావా నీకు చేయడానికి అంటుంది. ఆ పరిస్థితికి వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నిజంగా ఆ భార్యని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు బాబు అని అడిగితే సమాజానికి ఒకలా చెప్తాడు, కానీ నిజానికి ఏంటంటే అవసరాలు తీరుస్తుందనే చేసుకుంటాడు. మరి నీకు భర్త అంటే ఎందుకమ్మా ఇష్టం అని అడిగితే, నువ్వు నీ భర్త అంటే అంత ప్రేమ అని చెబుతున్నావు కదా, నీ భర్త అంటే నీకు ఎందుకు ఇష్టం అని అడిగితే, మా తల్లిదండ్రులు అందరినీ విడిచిపెట్టి నన్ను బయటకు దోసేస్తే నాకు దిక్కు ఈయనే కదండి. ఒకవేళ ఈయనే కానీ వదిలేస్తే మా అమ్మ నాన్న నన్ను బయటకు పంపించేస్తారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు వాళ్ళ కోళ్ళు వచ్చారు కాబట్టి నన్ను ఇంటి దగ్గర ఉన్నెవరో తిట్టినా కొట్టినాడు కాళ్ళ దగ్గర బతకడమే అనుకుని ఏదో మాట్లాడేసి ఏదో తిట్టుకుంటారు. కానీ ఆయన వచ్చేటప్పటికి మాత్రం ఏవండి అంటారు, ఏమి తెలియనట్టుగాను. ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరు ప్రేమలు ఏమైనా కరెక్ట్గా ఉన్నాయా? అవసరాలతో ముడిపడినటువంటి ప్రేమలు ఇవి. ఇప్పుడు చూడండి, పిల్లలు కూర్చున్నారు, పిల్లల్ని అడగండి, అరే నానంటే ఎందుకు ఇష్టరా నీకంటే, మా నాన్న నాకు అన్నీ కొని పెడతాడా, అందుకే మా నాన్న అంటే ఇష్టం. ఓహో వెరీ గుడ్. మరి మీ అమ్మ అంటే ఎందుకు ఇష్టరా? మా అమ్మ నాకు అన్ని ఇష్టమని వండి పెడుతుంది, మా అమ్మ అంటే నాకు అంత ఇష్టం. ఇప్పుడు పిల్లలు ఇద్దరు అలా చెప్పారు కనుక తల్లిదండ్రులు అడగండి, అరే మీకు పిల్లలంటే ఎందుకు ఇష్టం అని తల్లిదండ్రులు అడిగారు అనుకోండి. తల్లిదండ్రులు చెప్తారు ఏమని తెలుసా, రేపు పొద్దున్న మా కాళ్ళు చేతులు పడిపోయినప్పుడు వాళ్ళేగా చూడాలి కదా, అందుకనే. రేపు పొద్దున్న మా కాళ్ళు చేతులు పడిపోతా వాళ్ళే మమ్మల్ని చూడాలనుకున్నాం కనుక అందుకేనండి ప్రయోజకులుగా మా రెక్కలో కష్టం చేసుకుని ఆడి కోసమే అంతాను మొత్తం అంతా నేను మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు మీరు అందరూ ప్రేమించుకునే ప్రేమల అవసరాల నిమిత్తమా? ఇది ఏంటనుకున్నారు? నటన. ఇది నటన. ఒకరోజు ఈ జీవితం ముగించుకున్న తర్వాత దేవుడి దగ్గరికి మనం వెళ్ళిపోతాం. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఒరే ఈ రోజుని బట్టి నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఈ భూమి మీద నీకు 70, 60, 80, 40 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చాను కదా, ఏం చేసేవరా అని అడిగితే మనం ఏం చెప్తాం? ఇదిగండి బాగా చదువుకున్న తర్వాత ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం తర్వాత పెళ్ళి అన్నారు, తర్వాత పిల్లలు అన్నారు, పిల్లలకి పెళ్లి చేశాను, మళ్ళీ భవిష్యత్తు అంతా అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ వచ్చే సమయానికి నీ పని చేద్దాం అనుకునేటప్పటికి ఇంకో ప్రాణం పోయి నీ దగ్గరికి వచ్చాను. అప్పుడు దేవుడు అడుగుతాడు మాట, అరే అందరి గురించి బ్రతికావు కదా, నా గురించి ఒక్కరోజు కూడా నువ్వు బ్రతకలేదా అని అడిగితే, ఒక్కరోజు కూడా బ్రతకలేకపోయింది ప్రభువా నన్ను క్షమించు అని మాట్లాడతాం. నువ్వు బ్రతుకుతున్నది నా కుటుంబం, నా పిల్లలను, నా భార్య భర్త, నా బంధువులు అనుకుంటా నువ్వు ఉన్నావు కదా, ఇవన్నీ నటన కదా, నువ్వేటంత యాక్షన్ చేసి జీవించేసావు అందులోను. నటనేది. మనం ఏం చేస్తాం? జీవించేస్తుంటాం ఇందులోను, తెలుసా? ఇప్పుడు ఇవన్నీ ఏడనుకున్నారు నటనలు ఇవి. ఈ నటనలో నువ్వేం చేయాలి తెలుసా? ఈ పాత్రలు పోషించుకుంటూ వెళ్ళిపోవాలి. పాత్రలు పోషించుకుంటూ, ఈ నటనలో పాత్రలు ఉంటాయి, ఈ పాత్రలను పోషించుకుంటా. నటనలో పాత్రలు మాకేమున్నాయండి నువ్వు అనుకోవచ్చు. నటన అనేది పాత్రలు ఎలా పోషించబడేటట్లుగా సీరియల్ ఉంటుందో, సినిమాల్లో ఉంటుందో, మన జీవితం కూడా అంతే. ఎలాగండి అని అంటారా? చిన్నప్పుడు పిల్లోడి కింద ఉన్నాను అనుకోండి, నేను పిల్లోడి కింద ఉంటున్నటువంటి నేను చిన్న పిల్లోడిలాగా అందరూ బాగానే ఎత్తుకుంటున్నారు కదా అని అలా ఉండడానికి కుదరదు. నా పాత్ర మారుతుంది, కొద్దిగా ఎదుగుతాను, బాలుడిని అవుతున్నప్పుడు. ఇప్పుడు బాలుడిగా ఉంటున్నప్పుడు అందరూ బాగానే ఉంటుంది కదా, అన్ని తెస్తానంటే కుదరదు. అన్ని కుదరక నేను ఏమవుతుందో తెలిసి యవనస్తుడిని అవుతాను, పాత్ర మార్చాలి. ఇప్పుడు యవనస్తుడిగా ఉంటున్నటువంటి నేను ఎలాగుంటానంటే కుదరదు. యవనం వయసు వచ్చింది కనుక నాకు పెళ్లి చేయాలనుకున్నారు. పెళ్లి చేయాలనుకున్న వెంటనే నా భార్యకి నేను ఏ పాత్ర పోషించాలో తెలిసి, ఇప్పుడు మా అమ్మకు కొడుకులాగా కాదు, నేను నా భార్యకి భర్తగా నేను పాత్ర పోషించాలి. ఇప్పుడు అమ్మ అని అనడానికి ఉండదు, మా ఆవిడ ఏది అని అడగాలి అమ్మను. ఇప్పుడు పాత్ర మార్చేవు నువ్వు అక్కడ. అప్పటి వరకు అమ్మ అన్నో ఆ పాత్ర అయిపోయింది. ఆ పాత్ర అయిపోయిన కొత్త పాత్ర వచ్చింది, ఏది? భార్య. ఇప్పుడు భార్య అనుకుంటూ ఉండాలి, ఆవిడ భర్త అనుకుంటూ ఉండాలి. ఈ పాత్ర కొనసాగిస్తుంది, ఇది బాగానే ఉందిరా అనుకుంటే కొన్ని రోజులకి పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన ఇప్పుడు భార్య భర్తల పాత్ర కాదు, నానా అమ్మ అంటారు. వాళ్ళకి అమ్మగా నాన్నగా పాత్ర మార్చుకోవాలి. వాళ్ళిద్దరికీ పిల్లలకి అమ్మగా నాన్నగా పాత్ర మార్చుకోవాలి. పోనీ ఈ పాత్ర బాగానే ఉన్నది అని అనుకుంటే వాళ్ళకి పెళ్లి లేని అనుకోండి, మళ్ళా నా పాత్ర మార్చాలి. తాత అంటారు నన్ను, నా పాత్ర మార్చాలి. నటన ఇది.
ఈ జీవితం ఒక నటన. ఆ నటనలో నీవు ఈ పాత్రలు మార్చుకుంటూ ఆ పాత్రలో చక్కగా నటిస్తూ ఈ బ్రతుకులో ఈ నటన అన్నట్టుగా గుర్తుపెట్టుకుని ఒకరోజు ఈ నటన ముగించిన తర్వాత నిజ జీవితంలోకి వెళ్ళిపోవాలనుకునే ఆలోచన మనకు గాని రాకపోతే ఈ భూమి మీద ఒకవేళ మీ జీవితం ముగిసిపోయిన తర్వాత దేవుడు అడిగే ప్రశ్నలకి అడుగుతా ఈ విషయాలన్నీ కూడా తెర మీద వేస్తుంటాడు అనమాట. ఒరే అంతలా నటించేసేవేటర్ అందరూ నువ్వు, నేను గుర్తు రాలేదు అసలుకి నీకు. అప్పుడు అర్థమవుతుంది ఎందుకు అని అడిగితే నిజంగా చెబుతున్నాను. మరి ఇదే బంధాలు కుటుంబాలు గట్ట అక్కడ ఉంటాయేమో కదండి, అలాంటి పరిస్థితులు ఉంటాయి కదండి మీరు అనుకోవచ్చేమో. నేను చెబుతున్నాను ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధాలు ఆ పైన ఉండవు. ఎందుకు ఉండవని మీరు అంటున్నారా? ఒకవేళ చెప్తున్నాను చూడండి, ఒకవేళ ఆ కుటుంబంలో ఉన్నటువంటి బంధాలే పైన ఉంటే అక్కడ మీరెవరో పరలోకానికి వెళ్ళి మీ తమ్ముడో మీ అక్కో మీ అమ్మో మీ నాన్నో నరకంలో కాలుతున్నారు అనుకోండి, మీరు పరలోకంలో ఉండి ఎలాగుంటుంది? అర్థమైందమ్మా? పరలోకంలో మీరు ఉన్నారండి, బంధాలు ఏర్పరచబడితే మనలో ఎవరో ఒకరు సరిగా ఉండరు కదా, వాళ్ళు నరకానికి వెళ్ళిపోయి మీ కంటికి కనబడుతున్నారు. లాజర్కి ఎలాగైతే ధనవంతుడికి లాజర్ ఎలా కనిపించారో అలా కనిపిస్తున్నారు. ఇప్పుడు కనబడే పరిస్థితుల్లోనే ఆ నరకంలో ఉంటున్నటువంటి వ్యక్తి కాలిపోతున్నవాడు మీ తమ్ముడు ఎవరో, లేదంటే అక్కో నానో అమ్మో, ఇక్కడ ఎవరైతే ఉన్నారో పరలోకంలో ఆ వ్యక్తికి నరకంలో కనబడేవాడు మా అమ్మో మా నాన్నో మా తమ్ముడు అని తెలిసిందనుకోండి, పరలోకంలో సంతోషంగా ఉంటాడా ఏడుస్తుంటాడా? మరి ఇటు పరలోకం ఇచ్చే సుఖమేముంది ఇంకా, అవునే కదా? కాబట్టి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద ఈ జీవితాన్ని శరీరాన్ని విడిచిపెట్టిన అంటే బంధాలు ఉండవు. ఒకే ఒక బంధం, ఆయన తండ్రి మనం పిల్లలు, ఆయన తండ్రి మన పిల్లలు. మరి మనందరం సహోదరులు, మనం అందరం సహోదరు. ఈ బంధం తప్ప ఇంకేముండవు. ఇక్కడ ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టండి నిజమర్థం అయిపోద్ది మనకి. నిజమర్థం అయిపోయిన తర్వాత ఇప్పుడు వరకు నటన, ఇది ఈ జీవితం నటన అనుకోలేదు నేను, నిజం అనుకుని అన్ని మర్చిపోయి వీళ్ళైనా సర్వస్వం అనుకున్నాను. కానీ సర్వస్వం అనేది దేవుడని మర్చిపోయినా ఆ రోజు గుండెలు బాదుకుంటామట నిజం తెలిసిన తర్వాత. ఒరే నటన ఇంతలా దారుణంగా జీవించేసేవేట్రా, నువ్వు సరిగా నటించలేకపోయావు కనుక ఈ జీవితం జీవించడానికి రాదనుకుని నరకంలోకి పంపించేస్తాడు ఆ రోజు. కాబట్టి ఈ నటన అనేది ఒకరోజు ముగిసిపోతుంది క్రీస్తు వచ్చే రాకడికి. కాబట్టి ఈ జీవితంలో నటనని జ్ఞాపకం ఉంచుకుని భక్తిపరులుగా పరిశుద్ధత పోగేసుకుని యథార్థంగా దేవుడి దగ్గర నిలబడుతూ నిత్యజీవం గురించి ఆయన గురించి కనిపెట్టుకుని ఆయన రాకడ రాబోతుంది. ఆయన వచ్చే సమయానికి మీరు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉంటే మిమ్మల్ని తీసుకెళ్ళి నిత్యజీవంలో పెడతాడో లేదు అలా కాదని వెచ్చలవిడిగా బ్రతుకుదాం అనుకున్నారా? మీ ఇష్టం, బ్రతికేయండి. ఒకరోజు చనిపోయిన తర్వాత లేదంటే క్రీస్తు వచ్చిన తర్వాత మనం ఎత్తబడకపోతే, నా పరలోకానికే మనం వెళ్ళకపోతే ఆర్నగ్నిలో మనం వెళ్ళిపోయి గుండెలు బాదుకోవాలి ఆ రోజు. కాబట్టి మీ అందరికీ ప్రేమించి ప్రతి ఒక్కరికి నా కుటుంబ సభ్యులుగా, అమ్మగా, నాన్నగా, అక్కగా, చెల్లిగా, తమ్ముడుగా, అన్నయ్యగా మీకు అందరికీ చెబుతున్నాను ప్రేమపూర్వకంగా, మీరందరూ రక్షింపబడాలని దేవుడు ఈ మాటలు చెబుతున్నాడు మీకు. కాబట్టి అందరూ సిన్సియర్గా తీసుకోండి, ప్రతి ఒక్కరు కూడా సిన్సియర్గా ఈ మాటలు తీసుకోండి. ఈ మాటలు నా బ్రతుకుని నిలబెట్టి నిత్య జీవానికి పంపించేటువంటి ఆ మాటలు ఈరోజు దేవుడు నా మాటలు నా బ్రతుకుతో మాట్లాడుకున్నాడు కనుక ఇక నుంచి నేను ఈ లోక సంబంధమైన వాటి విషయం కాదు, పరలోకానికి వెళ్ళిపోయినట్లుగా నేను బ్రతుకుతాను అనుకుని మీరు నిశ్చయించుకుని నిలబడండి. అలా ఎవరైతే నిలబడగలుగుతారో అలాంటి వారికి పరలోకం ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే మీ జీవితం ఎంత కష్టపడినా ఏమి మీరు పట్టుకెళ్ళలేరు, ఇంతలో కనబడి అంతలో ముగిసిపోతుంది మొత్తం మీ జీవితం కూడా. ఇప్పుడు అలాంటివి జీవితాన్ని పరలోకాన్ని పొందుకోవాలంటే ఆయన మాటలు ఎక్కువగా మీరు వినండి, చదవండి, ప్రార్థన ఎక్కువగా చేసుకోండి, సంఘ సహవాసంలో ఎక్కువగా ఉండండి, దేవుడి పనుల్లోనే ఎక్కువగా ఆనందాన్ని సంతోషం ఉండండి. లోకం వైపు మాత్రం వెళ్ళొద్దు. లోకం వైపు వెళ్ళారా గద్ద తన్నుకుపోయినట్టుగా తన్నుకుపోతుంది సాతానుగాడు. కాబట్టి దేవుని మాటలు విన్నారు, ఆయన రాబోతున్నాడు క్రీస్తు రెండో రాకడలో. ఆయన రాకడ గురించి మాత్రమే ఎదురు చూడండి. ఆయన వచ్చే సమయానికి నా బ్రతుకులో ఏమైతున్నాయో ఆయనకి వ్యతిరేకంగా అవన్నీ మానేయడానికి మీరు అందరూ నిశ్చయించుకోండి. అది బూతులా, అబద్ధాలా, తప్పుడు ఆలోచనలా, వ్యభిచారమా, లేదంటే వ్యసనాలా, లేదంటే సినిమా సీరియల్, ఏదైనా మొత్తం అన్ని విడిచిపెట్టి ఆయన గురించి యథార్థంగా పరిశుద్ధంగా నిలబడండి. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మీరు అందరూ మనమందరం ఎత్తబడి పరలోకంలో మనమందరం కలుసుకుని సంతోషించాలి. అట్టి భాగ్యం మీరు పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఎవరైతే ఈ యొక్క జీవితంలో యథార్థంగా నిలబడాలనుకున్నారో అలాంటి వారందరూ ఈ మాటలు విన్నారు కనుక ఒక్క నిర్ణయం తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఒక నిర్ణయం తీసుకొని, ప్రభువా నాకు పరలోకం కావాలి. ఆ పరలోకం గురించి నువ్వు బ్రతుకమన్నటువంటి బ్రతుకులో ఈ లోకంలో దేన్ని ప్రేమించకుండా నీ యొక్క పరలోకం రావడానికి మాత్రమే నేను ప్రయత్నిస్తాను. నన్ను బ్రతికించి ప్రభువా, నన్ను నరకంలోనికి వెళ్ళిపోకుండా నిత్య జీవం వైపు నన్ను అడుగులు వేసేటట్లుగా నన్ను నిలబెట్టండి ప్రభు అని నాతో పాటు ఒక్క 2 నిమిషాలు మీరున్న ప్లేస్లోనే మోకరించి ప్రతి ఒక్కరూ
చిన్న ప్రార్థించండి. ఎందుకంటే ఇంత వాక్యం విన్న తర్వాత మీలో ఆ కమిట్మెంటే లేకపోతే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు కన్నీళ్ళు పెట్టుకుంటాడు. కాబట్టి పరలోకమందు ఉన్నటువంటి దేవుడికి బాధ కలిగించుకుంటూ ప్రతి ఒక్కరు మీరున్న చోటనే ఎవరైతే మోకాళ్ళు వేయగలరో ప్రతి ఒక్కరు మోకరించండి. సోమర్తనాన్ని మాత్రం దేవుడి దగ్గర విడిచిపెట్టండి. సోమర్తనం చాలా ప్రమాదకరం. దేవుడి దగ్గర మనం ఎంత గొప్పవాళ్ళమైనా, తన సొంత సహోదరుడైనా కూడా యాకోబు దాసుడిని ఒప్పుకున్నాడు. మనమందరం దాసుడు కనుక ప్రతి ఒక్కరూ వినయంగా హృదయపూర్వకంగా కళ్ళు మూసుకుని ఒక చిన్న మాట చెప్పండి దేవుడితోటి, ప్రభువా నేను యథార్థంగా పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నాను. బ్రతకాలనుకునే ప్రతి క్షణం కూడా లోకం నన్ను ఏదో ఒక విధంగా ఆకర్షించి నన్ను ఈ లోకం వైపు నడిపించలాగాలని చూస్తుంది. కాబట్టి ప్రభువా నీ గురించి నేను బ్రతుకుతాను, నీ గురించి యథార్థంగా నేను నిలబడాలని కోరుకుంది. ప్రభువా దయచేసి ఒక్కసారి నా బ్రతుకులో ఉన్నటువంటి పాపపు జీవితం ఏంటో నాకు అర్థమవుతుంది తండ్రి, నా బ్రతుకుని కాపాడండి ప్రభువా అనుకుని ఒక్క మాట ఆయనతో పాడండి. ఎందుకంటే ఇంతసేపు మీతో మాట్లాడినటువంటి దేవుడు నా కొడుకు నా కూతురు పశ్చాత్తాపం ఏమన్నా వచ్చిందా, వాడికి మారాలని చెప్పాను కదా, వాడి హృదయంలో ఈ మాటలైనా నొచ్చుకుని బ్రతకాలనుకునే కోరిక వాడి దగ్గర ఉందో లేదో ఆయన చూస్తాడు నిజంగా. ఒకవేళ అలాంటి ఆలోచన కానీ లేకుండా మీరు ఇంకా కఠినమైపోయిన హృదయాలతో ఉంటే చెబుతున్నాను, దేవుడికి లెక్క అప్పగించుకోవాలి. ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఏకీవించండి. ఎవరో కూడా కళ్ళు తెరవద్దు, ప్రశాంతంగా కళ్ళు మూసుకుని చెప్పండి. ఎందుకంటే అన్ని ప్రార్థనలు వచ్చినట్టుగానే ఈ రోజు కూడా వెళ్ళిపోయారు అనుకోండి, మీకు మార్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దేవుడు మారాలనుకుని చెప్పుకున్నాడు ఎంతవరకు తన మాటలో. మారాలనుకుని చెప్పినటువంటి ఈ మాటలకి హృదయపూర్వకంగా కానీ ఆయన దగ్గర కానీ మనం అంగీకరించి బ్రతుకు నా పాపపు బ్రతుకు ప్రభువా నా బ్రతుకుని మార్చు అనకపోతే నిజంగా నీ జీవితానికి ఇంక ఇంత గొప్ప మాటలు ఇంకా దొరికే పరిస్థితి రాదు. కఠినమైపోయిన పరిస్థితుల్లో ఉంటాం. ఎందుకంటే మీ జీవితంలో మీరు చేసే పాపం ఎలాంటిదో మీకు తెలుసు. మీరు చేస్తున్నటువంటి పాపం సమాజానికి తెలియకపోయినా మీ అంతరంగాలకి తెలుసు. మీరు ఆలోచన ద్వారా మీరు చేసే పాపాలు ఎలా ఉన్నాయో, మీ యొక్క చేష్టల ద్వారా మీరు చేసే పాపాలు ఏటో పక్కవారికి తెలియకపోయిన నీ రహస్య జీవితంలో నీ పాపాలు ఏటో తెలుసు. ఒకరోజు దేవుడు మాత్రం న్యాయపీఠ మీద ఇవన్నీ అడిగితే మీరు లెక్క చెప్పుకొని ఆ రోజు గుండెలు బాదుకున్న ఆయన నరకానికి పంపిస్తాడు. అలాంటి స్థితిలో దయచేసి ఎవరు కూడా ఉండొద్దు. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా తండ్రి నేను పాపం చేశాను ప్రభువా, ఇప్పటి వరకు వ్యతిరేకంగా లోక సంబంధమైన వాటి విషయంలోనే నేను బ్రతికాను, ఇక నుంచి నీ గురించి నేను బ్రతకాలనుకున్నాను, నన్ను బ్రతికించండి ప్రభు అనుకుని ఒక్క మాట ఆయన అడగండి. ఎవరైతే హృదయంతో వేదనతో ఎవరైతే దేవుని అడుగుతారో అలాంటి వారందరూ హృదయాన్ని ఖచ్చితంగా బలపరిచి క్రీస్తు రెండో రాకడ వచ్చేంత వరకు మిమ్మల్ని అందరినీ నిలబెట్టుకుంటాడు. మాట ఇచ్చిన వాడు నమ్మదగినటువంటి దేవుడు నీతోటి నాతోటి మాట్లాడుతున్నాడు. నీ నోరు విప్పి చెబితే ఆయన నిన్ను కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ బాధితుండి నా బాధిది, నా బాధ నుంచి నా పాపంలోంచి నన్ను రక్షించంటే ఆయన ఖచ్చితంగా చెయ్యి అందించి ఆయన బయటికి తీసుకొస్తాడు. కాబట్టి ఆ విషయం మీకు అర్థమైతే ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరూ ఎవరు కూడా అనాలోచనంగా దయచేసి ఉండొద్దు. ప్రతి ఒక్కరూ, ఎందుకంటే మొదటి రోజు దేవుడు మన బ్రతుకులేటో చూపించాడు. రెండో రోజు నీ బ్రతుకు ఎలా కట్టుకుని నిత్య జీవాన్ని సంపాదించుకోవాలో చెప్పాడు. ఈ 2 రోజుల సభలో నువ్వు మనం ఏదో కాలయాపనకు వచ్చి వెళ్ళిపోతాం అనుకుని చెప్పిన మన మాటలు కాదు ఇవి. నీ జీవితాన్ని కట్టుకుంటావు అనుకుని చెప్పుకున్నటువంటి మాటలు. నిజంగా ఈ మాటలు నీకు అర్థమైతే హృదయ ఆలోచనలో ఒకసారి ఆలోచించు. దేవుడు ఎంతగా తపన చెందాడు. తన కొడుకుని చంపుకున్నాడు నీ గురించి. ఎంతోమంది భక్తులు రక్తాన్ని ఒలికించారు నీ గురించి. ఇంత ఒలికించినటువంటి దేవుడు నిన్ను కోరుతుంది ఒకటే, నీ ఆస్తులు పాస్తులేమి కాదు, నీ ప్రాణంగా ప్రేమించుకుంటున్నటువంటి నీ దేహంలో హృదయం అనేది ఉంది. ఆ హృదయంలో చోటు కోరుకుంటున్నాడు ఆయన. నీ హృదయంలో చోటిస్తే చాలా ఆయన సంతోషపడతాడు. ఇప్పటి వరకు లోకంలో ఎంతో మంది చేత విలువ లేకుండా మాట్లాడిపించుకున్నాం, ఎంతో మంది చేత విలువ లేకుండా బ్రతికినటువంటి బ్రతుకులకి విలువ ఉందని చెబుతున్నాడు. అబ్బా నీ ప్రేమను తెలుసుకున్న నేను నీ పక్షాన్ని నేను నిలబడాలనుకుంటున్నాను. నా హృదయంలో నా పాపాన్ని తొలగించి పరిశుద్ధపరచండి ప్రభువా అనుకుని పశ్చాత్తాపంతో ఒక్క మాట ఆయనతో అడగండి. మీ హృదయంలో ఉన్నటువంటి వేదన తొలగించి మిమ్మల్ని ప్రశాంతమైనటువంటి జీవితంలో నిలబెట్టి నిత్య జీవానికి వారసులుగా మిమ్మల్ని మారుస్తాడు. ఎందుకంటే మన పాప బ్రతుకులు మనకి దేవుని వాక్యపు వెలుగులో అర్థమైనటువంటి ఈ బ్రతుకుని సరిదిద్దుకోకపోతే మనకు అవకాశాలు ఉండవు. ఇంత అమూల్యమైన మాటలే మన బ్రతుకుని మార్చకపోతే ఇంకా మనకి ఏ మాటలు చెబితే మన బ్రతుకు మారుతుంది చెప్పండి. కాబట్టి దయచేసి మీరందరూ హృదయపూర్వకం ఒక్కసారి ఆయనతో చెప్పండి, నేను మారుతున్న ప్రభువా, నా బ్రతుకుని కట్టుకోవాలనుకుంటున్నాను, సహాయం దయచేయండి. నాకు మీ పరిశుద్ధాత్మని నింపి నన్ను యథార్థంగా బ్రతికేటట్లుగా నాకు అవకాశం దయచేయండి అని ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా అడగండి. పరిశుద్ధుడా పరలోకం మాకన్న తండ్రి, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను దేవా.
మీ విలువైనటువంటి మాటలు విస్తరింపజేసి ఇంత సమయం వరకు మీ పిల్లలు చక్కగా వినడానికి అవకాశాన్ని ఏర్పాటు చేశారు ప్రభా. అనేకమైన మాటలు విస్తరించి మీ పిల్లల హృదయాలు నింపాను ప్రభా. విన్న మాటలు ఏమాత్రం దృష్టిలో ఎత్తుకుపోకుండా కాపాడుకునే శక్తిని దయచేయండి. మీ పిల్లలందరూ కూడా యథార్థమైన జీవితంతో నిత్య జీవం గురించి మాత్రమే బ్రతికే పిల్లలు ఉండడానికి కృపను అనుగ్రహించండి. పాపానంతా విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం నీ కుమారుడి గురించి శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూడగలిగే స్థితి మీ పిల్లలకు దయచేయండి ప్రభా. మా బ్రతుకుల్లో ఇప్పటి వరకు పోరాడి ఓడిపోయాం ప్రభా. మా బ్రతుకుల్లో ఇప్పటి వరకు పరుగులు పెట్టి పాపం వల్ల వచ్చేది జీతం మరణమని మాకు అర్థమై ఎంతో గొప్ప అనుకున్నాం, కానీ అన్ని నాటన ప్రేమలన్నీ మాకు అర్థమైపోయినాయి ప్రభా. ఈ నటన జీవితాన్ని జీవిస్తున్నటువంటి మా బ్రతుకుల్లో వెలుగుగా నీ మాటలు నింపే ప్రభా. ఇక నుంచి బ్రతికేది నీ గురించే బ్రతుకుతాను తండ్రి. నాన్న అలాంటి ఆలోచన తండ్రి మాలో ప్రతి ఒక్కరిలోనూ పుట్టించి మీ అందు యథార్థంగా నిలబెట్టుకోండి తండ్రి. మాలో ఉన్నటువంటి నానా లోక సంబంధమైన కోరికలన్నీ చంపుకుని మీ గురించి బ్రతకడానికి కృపను అనుగ్రహించండి. ఎవరైతే మీ గురించి యథార్థంగా బ్రతుకుతామనుకుని నిర్ణయాలు తీసుకున్నారో, హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చారు ప్రభా, అలాంటి అందరి ప్రార్థనలకి సమాధానం దయచేసి నిత్య జీవం గురించి వాళ్ళని సిద్ధపరచండి ప్రభా. మీ చిత్తమే మీ పిల్లల పక్షాన్ని జరిగించమని, ఎప్పటికీ వారిని విడిచిపెట్టొద్దని, ఇంత గొప్ప కార్యక్రమాన్ని జరిగించినటువంటి తమ్ముని మరింతగా కుటుంబాన్ని దీవించండి. ఇలాంటి మాటలు ప్రాంతానికి చాలా అవసరం ప్రభువా. నీ కుమారుడు రాకడ దగ్గర పడిపోతున్నప్పుడు మా చీకటి బ్రతుకులు వెలిగించుకోవాలనుకునే మాటలు చెప్పించడానికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని మరీ ముఖ్యంగా దీవించండి ప్రభువా. దీనికి సహకరించిన సేవకుల్ని, పెద్దల్ని, విశ్వాసుల్ని, సంఘాన్ని బహుగా దీవించండి ప్రభు. ఉజ్జీవాన్ని రేపి ఈ సమాజాన్ని తండ్రి నాన్న నిద్ర లేపేటట్లుగా ఈ సంఘాన్ని ఉజ్జీవపరచండి ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితాలు కూడా కట్టమని నాన్న ప్రతి ఒక్క బిడ్డ మోకరించి అడిగినటువంటి ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థించి హృదయపూర్వకంగా మీకు విన్నపించుకున్న ప్రతి ఒక్కరి బిడ్డ యొక్క ప్రార్థన అంగీకరించి జవాబు దయచేయమని ఈ 2 రోజులు మీకు మహిమకరంగా జరిపించుకొని అనేక ఆత్మల హృదయాల్లో వాక్యాన్ని ఎక్కించినందుకు కృతజ్ఞతలు ప్రభువా. మీ చిత్తమే మా పక్షాన్ని జరిగించమని, ఇలాంటి కార్యక్రమాలు ఈ ప్రాంతం నుంచి అనేకమంది జరుగుతూ అనేక మంది హృదయాల్ని వెలిగించడానికి మీ పిల్లలు పూనుకోవడానికి కృపను అనుగ్రహించమని నాన్న ఇప్పటి వరకు వాక్యం విన్న మీ బిడ్డల్ని చెప్పిన నన్ను మరుగుపరిచి మీరు మాత్రమే మహిమ పొందుకోమని క్రీస్తు నామని ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. అందరికీ